పెరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వీట్స్ ఫెస్టివల్ కూడా జరుగుతోంది. గడిచిన 2 ఏళ్లుగా స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేసింది. ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందినటువంటి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి వారి రాష్ట్రాల్లో ఫేమస్ అయినటువంటి స్వీట్లను ఈ ఫెస్టివల్లో విక్రయిస్తున్నారు. మహిళలే స్వయంగా వారి ఇంటి వద్ద తయారు చేసి ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో విక్రయిస్తున్నారు. ఇక ఈ స్వీట్ ఫెస్టివల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో మాత్రం పెద్ద ఎత్తున పబ్లిక్ రావడం జరిగింది. మనం చూస్తున్నాం స్వీట్ ఫెస్టివల్ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా జనం రద్దీ ఏ విధంగా ఉందో చూస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు సిటీలో ఉంటారు. కాబట్టి ఆ సిటీలో ఉండేటువంటి తమ తమ ప్రాంతాల ఫుడ్ని అన్నింటినీ కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి, ఇక్కడికి వచ్చే వాళ్ళకు టేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. వివిధ రకాల స్వీట్స్ కానీ, హాట్ కానీ, వివిధ రకాల ఫుడ్ అంతా కూడా అవైలబుల్ ఉంది. మనం చూడవచ్చు ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చినటువంటి చిరోటి స్పెషల్, కర్ణాటక స్పెషల్ అనే స్వీట్ని ఇక్కడ అమ్ముతున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడుంటారు హైదరాబాద్లో? కర్ణాటకకు సంబంధించి స్పెషల్ స్వీట్ ఏంటి? హైదరాబాద్లో కాచిగూడలో ఉంటాము. ఇది చిరోటి స్పెషల్, కర్ణాటక స్పెషల్. దీనిలో మనం షుగర్, పాలు వేసుకొని తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇంకా ఏం స్వీట్స్ మీరు ఇక్కడ పెట్టారు? అరిసెలు పెట్టాము, ఇది కూడా బాగుంది టేస్ట్. ఇంకా హాట్ మసాలా టీ అని అది పెట్టాము. ఎట్లా ఉంది మేడం ఈసారి? అంటే మీరు ఎన్ని గంటలకు ఇక్కడికి రావడం జరిగింది? ఎట్లా ఉంది ఈ క్రౌడ్? ఇదంతా బాగుంది. నిన్న కూడా పెట్టాము మేము, బాగుంది. ఈరోజు ఫస్ట్ టైం పెట్టాము యాక్చువల్లీ. ఈసారి ఎప్పుడు విజిట్ చేసి వెళ్ళే వాళ్ళం, బాగుంది. ఈసారి ఫస్ట్ టైం పెట్టాము. అయితే టీ పెట్టాము, బాగుంది. మేము 1:30కే వచ్చాము. క్రౌడ్ చాలా బాగుంది, చాలా ఇది అవుతుంది, బాగుంది. చూడొచ్చు ఇక్కడ మరొక ఫ్యామిలీకి సంబంధించి మొత్తం ఐటమ్స్ ఇవన్నీ కూడా హాట్ ఐటమ్స్, సమోసా కానీ, మిగతా చాట్ కానీ అన్నీ పెట్టారు. మేడం, आपको మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? सिंधीज हैं हम लोग, सिंधी है, लाजवंती मेरा नाम है. दाल पकवान हमारे वहाँ का स्पेशल आइटम है, वो रखा है. चना चाट रखा हुआ है, पापड़ी चाट भी रखा है, समोसे और करी पफ भी रखा हुआ है हम लोगों ने. ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా ఉంది? జనాలు బాగా వచ్చారు కదా? ఎట్లా? अरे सब अभी तो आते जाएंगे, फर्स्ट टाइम रखा है. मेरा ये गुजराती स्वीट है, श्रीखंड और चिली पिकल है, और ये कॉटन कैंडी है. पीपल आर कमिंग एंड वेटिंग फॉर అవర్ ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ. ఇది మనం చూస్తున్నాం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయా వాళ్ళ ప్రాంతాల్లో ఉండేటువంటి స్పెషల్ వంటకాలను అన్నింటినీ కూడా ఇక్కడ చేసి విక్రయిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సార్, మీరు ఎక్కడి నుంచి, ఏంటి మీ దగ్గర ఉండేటువంటి స్పెషల్? మన దగ్గర స్పెషల్ వచ్చేసి నూడిల్ ఫ్యూజన్ పాస్తా. ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైమే లాంచ్ చేసినాము, ఇక్కడే లాంచ్ చేసినాము మన ఎక్స్పోలోనే. నూడిల్ ఫ్యూజన్ పాస్తా, ఇంకోటి వెజ్ స్ప్రింగ్ రోల్, దీనిలో అన్ని వెజిటేబుల్ చేస్తాము. ఇంకోటి టూటీ ఫ్రూటీ కేక్, కిడ్స్ స్పెషల్ ఐటమ్ స్వీట్. అది స్వీట్ మాది స్వీట్. అది మేము వచ్చినాము యూపీ నుంచి వచ్చినాము. ఎట్లా ఉంది సార్ ఈ క్రౌడ్ అంతా చూసినప్పుడు మీకు ఈ ఫెస్టివల్? మంచి బిజినెస్ కూడా మంచిగా ఉంది, క్రౌడ్ కూడా వస్తుంది, నీట్ అండ్ క్లీన్, హైజీనిక్, మేనేజ్మెంట్ ఇస్ వెరీ గుడ్. చూస్తున్నాం ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి స్వీట్స్, అదేవిధంగా ఇతర ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా టేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే పబ్లిక్ రావడం జరిగింది. ఒకవైపు కైట్ ఫెస్టివల్, మరొక వైపు స్వీట్స్ ఉండడంతో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఇది రేపు సాయంత్రం వరకు కూడా ఇదే విధమైనటువంటి క్రౌడ్ పెరేడ్ గ్రౌండ్లో కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 TV, హైదరాబాద్.